ఆయన చనిపోయిన నిరుపేద కుటుంబానికి 10 లక్షలు గవర్నమెంట్ ఆర్థిక సాయం కావాలని ఎవరైతే ఇంజక్షన్ వేసి ఆయన అటెండరు ఆయన పైన చట్టమైన చర్యలు తీసుకోవాలని, దీనిపైన తీసుకోకపోతే ఇప్పుడే సిఐ సార్ ఉన్నాడు, ఎస్ఐ సార్ ఉన్నారు, కొంత దినం ఉన్నారు, అంతా బాధ్యతలంతా కూడా ఆయన మీదే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆ నర్సులు అనే వాళ్ళు సరిగా లేరు. ఆమె ఇంటికి పోయి మొగుంతో పరీక్ష చేయించి ఆయన సూదేయడం వల్ల ఆయన రియాక్షన్ అయ్యి చనిపోవడం జరిగింది. ఇవైతే మేము వాళ్ళకన్నీ అయ్యుండే అని చెప్తున్నారు, కానీ ఆయన ఆరోగ్యం ఏముందో కానీ ఇటుకు వచ్చి ఇంజక్షన్ వేయడం వల్లనే ఆయన చనిపోయినారని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు నిరుపేద కుటుంబము మాదిగా అబ్బాయి, 2 ఆడపిల్లలు, ఆయమ్మ జీవితం ఏమైనా జరగాల, ఆ అమ్మ జీవితానికి ఏం పెడితే భూమిత పోసుకుంటుంది. ఈరోజు ఆయనే చనిపోయినాడని చెప్పి, అటెండరే చంపినాడని చెప్పి మేము నిరూపిస్తున్నాము. మా వాళ్ళు అదే చెప్తున్నారు కూడా. దానిపైన కట్టమైన చర్య తీసుకోవాలా, ఆయన నిరుపేద కుటుంబానికి 10 లక్షలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నిరూపించాల్సిన అవసరం మీకు లేదు, నేను చూసుకుంటాను. చూసినారు కదా, చూసినారు. మామిడి ఇప్పించినాడు, గవర్నమెంట్ కట్టినాడు, ఇంకోటి ఏమంటారు మేడం రాయండి మేడం అంటే హాస్పిటల్ బయటే చనిపోయినా రాస్తున్నారు. ఏమన్నా రాడబెట్టింటే అప్పుడు కొట్టేసి నేను ఒక మాట మాట్లాడతాను. అతను ఎంటీ పేపర్ మీద తీసుకున్నాడు అంటే అతను ఏదైనా కన్సల్ట్ అంటే ఇతనికి తెలియజేసి మేము చెక్ ఇచ్చినామని చెప్పడానికి రాసుకుంటారేమో నాకు తెలిసి. ఇది చెప్పేది అర్థమవుతుందా? అది ఏదైనా కానీ ఎంక్వైరీలో తేలుస్తాము. ఇది చెప్పేది అర్థమవుతుందా? మీకు న్యాయం చేస్తాము, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము. మీరు కంప్లైంట్ ఇవ్వండి.